హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్. ఈరోజు ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి మనకి G7 సమిట్ గురించి ఉంది. G7 అనగా గ్రూప్ ఆఫ్ 7, అంటే గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అనే అర్థం, 7 దేశాలు అని చెప్పేసి అర్థం. ఎందుకు న్యూస్లో ఉంది G7 అని అంటే దీని యొక్క 50th సమిట్, 50వ సమిట్ ఇటలీలో జరిగింది. ఓకే, ఎక్కడ జరిగింది? దీని యొక్క 50th సమిట్ ఇటలీలో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బి నోటెడ్. అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి మీరు ఏదైనా క్వశ్చన్ చదివేటప్పుడు, ఏదైనా ఒక టాపిక్ని చదివేటప్పుడు ఎట్లా అడుగుతున్నారు క్వశ్చన్ అని అంటే, సపోజ్ G7 ఉంది, గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్లో ఉన్నటువంటి సభ్య దేశాలు ఏవి అని అడుగుతున్నాడు, లేదా గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్లో సభ్య దేశాలు కానివి ఏవి అని అంటున్నాడు, లేదా గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ ఎప్పుడు ఏర్పడింది అని అంటున్నాడు, దాని యొక్క యూసేజ్ ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, సో ఏదైనా మీరు ఒక ఆర్గనైజేషన్ గురించి చదివినప్పుడు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, దానికి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ని మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఉంది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, కాబట్టి ఇటలీలో దీని యొక్క 50th సమిట్ అయింది. సో వేర్ ఈజ్ ఇటలీ అని అంటే ఇక్కడ ఉంది. సో ఇది యూరోపియన్ కాంటినెంట్ అని మీకు తెలుసు. అండ్ యూరోపియన్ కాంటినెంట్లో, ఈ యూరోపియన్ కాంటినెంట్కి మరియు ఆఫ్రికన్ కాంటినెంట్కి మధ్యన మెడిటరేనియన్ సీ ఉంది అని మీకు తెలుసు. ఓకే, సో ఈ మెడిటరేనియన్ సీకి ఆనుకొని పైన ఉన్నటువంటి యూరోపియన్ కంట్రీ ఇటలీ, పైన ఉన్నటువంటి యూరోపియన్ కంట్రీ ఇటలీ. కాబట్టి ఇటలీలో దీని యొక్క 50th సమిట్ జరిగింది అని చెప్పేసి నోట్ చేయాల్సిన అవసరం ఉంది అన్నమాట. ఓకే, అయితే ఈ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ ఏర్పడడానికి వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి అని అంటే, మనకి మీకు బాగా తెలుసు, సుపరిచితం, 1973లో ఆయిల్ క్రైసిస్ వచ్చినవి. 1973లో ఆయిల్ క్రైసిస్ అంటే చమురుకి సంబంధించినటువంటి సంక్షోభం. ఓకే, చమురు సంక్షోభం ఏర్పడింది. సంక్షోభం అని అంటే ఇది ఒక రకమైనటువంటి ఇకానమిక్ హార్డ్షిప్. ఇది ఒక రకమైనటువంటి ఇకానమిక్ హార్డ్షిప్. ఏంటి సార్ షిప్ అంటున్నారు అని అంటే, ఇకానమిక్ హార్డ్షిప్ అంటే ఆర్థికంగా అది ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అని అర్థం. సో ఆయిల్ క్రైసిస్ వచ్చింది. ఆయిల్ క్రైసిస్ అనగా దీంట్లో ఆయిల్ యొక్క ధరలు బాగా పెరిగిపోయినాయి. ఆయిల్ యొక్క ధరలు బాగా పెరిగిపోయినాయి. దాన్ని మనము ఇన్ఫ్లేషన్ అని అంటాం. దాన్ని మనము ఇన్ఫ్లేషన్ అని అంటాం. సపోజ్ ఇప్పుడు మీకు ఎకానమీ బాగా తెలుసు, కాబట్టి ఒకవేళ ఆయిల్ కాస్ట్ పెరిగితే దేని కాస్ట్ పెరుగుతుంది? ఆటో కాస్ట్ పెరుగుతుంది, ఆటో ఛార్జెస్ పెరుగుతాయి. తర్వాత ఆయిల్ తోటి వంటలు వండుతారు కాబట్టి ఏదైనా సరే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగితే ఛార్జీలు పెరుగుతాయి. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగితే కార్గో ధరలు పెరుగుతాయి. అదేవిధంగా మనం డైలీ వాడే ఎసెన్షియల్స్, వస్తువులు మరియు సేవల యొక్క ధరలు పెరుగుతాయి. దేర్ఫోర్ ధరలు అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ధరలు అనేవి పెరుగుతూ ఉంటాయి. కావున ఆయిల్ క్రైసిస్ వచ్చింది. ఆ ఆయిల్ క్రైసిస్ 1973లో వస్తే ఆ ఆయిల్ క్రైసిస్కి రెస్పాన్స్గా G7 కంట్రీస్ ఏర్పడడం జరిగింది 1973లో. ఓకే, దేనికోసం అంటే ఫినాన్షియల్ ఇంపార్టెంట్. దేనికోసం అంటే ఫినాన్షియల్ అండ్ ఎకానమిక్ కోఆపరేషన్. దేనికోసం? ఫినాన్షియల్ అండ్ ఎకానమిక్ కోఆపరేషన్. ఎప్పుడు ఏర్పడింది అని అంటే 1973లో ఆయిల్ క్రైసిస్ వచ్చినందుకు. అండ్ దీని యొక్క పర్పస్ ఏంటి అని అంటే ఫినాన్షియల్, ఆర్థిక మరియు ఫినాన్షియల్ అండ్ ఎకానమిక్ కోఆపరేషన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కావున సో 1973లో ఆయిల్ షాక్స్ వచ్చింది. అండ్ దీని ఎఫెక్ట్ ఇండియా మీద కూడా చాలా పడింది. మీరు పాలిటీ చదివేటప్పుడు 1975లో ఏం జరిగింది అని అంటే నేషనల్ ఎమర్జెన్సీ ఆన్ ద ఇంటర్నల్ గ్రౌండ్. ఓకే, అంటే అంతర్గత కారణంగా జాతీయ అత్యవసర పరిస్థితి మొట్టమొదటిసారిగా విధించడం జరిగింది. 1962లో ఒకసారి, 1965లో ఒకసారి, అండ్ 1975లో మరొకసారి మనకి జాతీయ అత్యవసర పరిస్థితి అనేది విధించడం జరిగింది. ఓకే, అచ్చా, దీంట్లో స్మాల్ కరెక్షన్. ఇది 1965 కాదు, 1971.
ఇది చైనాతో పాకిస్తాన్ తోటి యుద్ధం టైంలో. సో ఇది కూడా పాకిస్తాన్ తోటి జరిగిన యుద్ధమే, బట్ ఈ టైంలో కాదు, మనకు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రొక్లెయిమ్ చేసింది అది 1971లో. సో 3 times. ఓకే, ఎనీహౌ 1973లో ఆయిల్ క్రైసిస్ వచ్చింది. ఆయిల్ క్రైసిస్కి రెస్పాన్స్గా 1973లో గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ ఏర్పడ్డవి. అండ్ 1975లో దాని యొక్క ఫస్ట్ సమిట్ అనేది జరిగింది. ఎప్పుడు జరిగింది? 1975లో. అండ్ రీసెంట్గా దాని యొక్క 50th సమిట్ ఇటలీలో జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. అయితే స్టార్టింగ్లో G7గా ఉన్నటువంటి ఈ కంట్రీస్, స్టార్టింగ్లో G7గా ఉన్నటువంటి, క్లియర్గా రాస్తున్నా చూడండి, 1973 ఆయిల్ క్రైసిస్. సో 1973 G7 కంట్రీస్ యొక్క ఆరిజిన్. 1975 ఇండియాలో నేషనల్ ఎమర్జెన్సీ. అండ్ ఇక్కడ G7 యొక్క ఫస్ట్ సమిట్. ఓకే, టైం లైన్ కూడా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇది 1997లో రష్యా దీని యొక్క సభ్య సంస్థగా చేరింది. సో రష్యా ప్లస్ G7 ఇప్పుడు G8గా మారింది. అయితే 2014లో రష్యా ఏం చేసింది అని అంటే, రష్యా క్రైమియాని ఆక్రమించింది. దేర్ఫోర్ రష్యాని సస్పెండ్ చేసినారు G8-1. సో మళ్ళీ ఇప్పుడు G7గా కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట. సో మరి దీనికి ఏమైనా హెడ్ క్వార్టర్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయనంటే నో, దీనికి హెడ్ క్వార్టర్స్ లాంటిది లేదు. తర్వాత పర్మనెంట్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన స్ట్రక్చర్, ఒక పర్టికులర్ ఆఫీస్ అనేది లేదు. సో దీనికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఆర్ పర్టికులర్ ఆఫీస్ అనేది లేదు. సో దీనికి సంబంధించి ఈ టైం లైన్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఆయిల్ క్రైసిస్ వచ్చింది. సో ఆయిల్ క్రైసిస్ టైంలోనే G7 యొక్క ఒరిజిన్ అయింది. 1975లో ఇండియాలో నేషనల్ ఎమర్జెన్సీ ఉంది. ఆ సమయంలోనే దీని యొక్క ఫస్ట్ సమిట్ జరిగింది. 1997లో రష్యా సభ్య సంస్థగా చేరింది కాబట్టి G8గా పిలువబడింది. మళ్ళీ 2014లో రష్యా క్రైమియాని ఆక్రమించింది కావున అది G8 నుంచి తొలగింది, G7గా మళ్ళీ ఇది కొనసాగుతుంది. సో దీనికి పర్టికులర్గా ఎలాంటి హెడ్ క్వార్టర్స్ అనేది లేదు. సో క్వశ్చన్ ఎట్లా అడగొచ్చు అని అంటే, ఎప్పుడు ఏర్పడింది అని అడగొచ్చు, ఎప్పుడు దాని యొక్క ఫస్ట్ సమిట్ జరిగింది అడగొచ్చు, రష్యా ఎప్పుడు సభ్య సంస్థగా చేరింది అడగొచ్చు, రష్యా ఎప్పుడు సభ్య సంస్థగా తొలగింది అడగొచ్చు, తర్వాత రష్యాని ఎందుకు తొలగించినారు, కారణం ఏంటి అని అడగొచ్చు. ఓకే, సో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ గురించి స్టేట్మెంట్ టైప్ అడగొచ్చు, లేదా 1 word ఆన్సర్స్లో 1 word MCQ అడగొచ్చు, ఎట్లనైనా అడగొచ్చు. దేర్ఫోర్ దీస్ ఫ్యూ పాయింట్స్ ఇంపార్టెంట్. సో మరి ఇంకా ఏముంది దీంట్లో నుంచి అడగడానికి అవకాశం అని అంటే, దీని యొక్క సభ్య సంస్థ సభ్యులు ఎవరెవరు ఈ G7లో ఉన్నారు. సో ఒకటి మీకు తెలుసు, ఇప్పుడు ఇటలీ గురించి మనం డిస్కస్ చేసినాం. ఓకే, సో మనము ఇటలీ గురించి డిస్కస్ చేసినాం కాబట్టి ఇటలీ అనేది దీని యొక్క సభ్య సంస్థ అని మీకు అర్థమైంది. ఓకే, సో ఇటలీ అనేది దీని యొక్క సభ్య సంస్థ అని చెప్పి అర్థమైంది. సో మరి ఇంకేమేమి ఉన్నాయి దీని యొక్క సభ్య సంస్థ అని అంటే, ఆల్రెడీ మనం యూరోపియన్ కాంటినెంట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇటలీ ఒకటి, దాని పక్కన ఉన్నటువంటి ఫ్రాన్స్ 2, మరియు దాని పక్కన ఉన్నటువంటి జర్మనీ 3 అండ్ యునైటెడ్ కింగ్డమ్ 4. సో యూరోపియన్ కాంటినెంట్ నుంచి మొత్తం 4 కంట్రీస్ ఉన్నవి. యూరోపియన్ కాంటినెంట్ నుంచి మొత్తం 4 కంట్రీస్ ఏవేవి అంటే, ఒకటి ఇటలీ, తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, ఈ 4 రైట్. సో మరి ఏషియన్ కాంటినెంట్ నుంచి ఒక కంట్రీ ఉంది, అది జపాన్. ఏషియన్ కాంటినెంట్ నుంచి ఒక కంట్రీ ఉంది, అది జపాన్. సో ఇది జపాన్ ఒక్కటే అన్నమాట ఏషియన్ కాంటినెంట్ నుంచి. తర్వాత నార్త్ అమెరికన్ కాంటినెంట్ నుంచి కెనడా ఉంది ఒకటి, అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది 2. సో ఇక్కడ 2 + 4 + 1 మొత్తం 7 కంట్రీస్. సో ఇప్పుడు ఈ అనాలిసిస్ని చూస్తే మీకు ఏమర్థమవుతుంది అని అంటే, సౌత్ అమెరికన్ కాంటినెంట్ నుంచి G7లో ఎలాంటి సభ్యులు లేరు. తర్వాత ఆఫ్రికన్ కాంటినెంట్ నుంచి ఎలాంటి సభ్యులు లేరు. అండ్ ఆస్ట్రేలియన్ కాంటినెంట్ నుంచి ఎలాంటి సభ్యులు లేరు.
ఆస్ట్రేలియన్ కాంటినెంట్ నుంచి ఎలాంటి సభ్యులు లేరు అని చెప్పేసి మీరు నోట్ చేయాలి. సో ఇప్పుడు ఏషియన్ కాంటినెంట్ నుంచి ఉన్నటువంటిది ఒకటి అది జపాన్. సో ఇంతకుముందు రష్యా ఉండేది కానీ రష్యాని 2014లో తొలగించేసినారు అని చెప్పేసి నోట్ చేసుకుంటారు. రష్యాని 2014లో తొలగించేసినారు అని చెప్పేసి నోట్ చేస్తారు. ఎందుకు తొలగించినారు అని అంటే రష్యా క్రైమియాని ఆక్రమించింది. సో క్రైమియాని ఆక్రమించింది అనే కారణంతో దాన్ని తొలగించడం జరిగింది. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్. అండ్ దాంట్లో మనకి ఆర్గనైజేషన్స్ గురించి వాటి గురించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి వెరీ వెరీ క్రూషియల్. ఓకే, సో నోట్ డౌన్ ఫ్యూ జనరల్ నాలెడ్జ్ పర్స్పెక్టివ్లో కూడా న్యూస్లో ఉన్న కొన్ని అంశాలని కూడా నోట్ చేసుకోండి. ఒకటి న్యూస్లో ఉంది భితర్కనిక నేషనల్ పార్క్. న్యూస్లో భితర్కనిక నేషనల్ పార్క్. సో ఇప్పుడు పార్క్స్ ఇచ్చేసి వాటి యొక్క స్థానం ఏంటి అని అడుగుతాడు. ఓకే, ఏ స్టేట్లో ఉంది అని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఒక పార్క్ గురించి దాని యొక్క స్టేట్. సో భితర్కనిక నేషనల్ పార్క్ ఎక్కడుంది అని అంటే అది ఒడిశాలో ఉంది. ఎక్కడుంది? ఒడిశా. అదే మాదిరిగా మడ అడవులు అని అంటాం మ్యాంగ్రూవ్స్. సో మ్యాంగ్రూవ్స్ మనకి వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మ్యాంగ్రూవ్స్ వెస్ట్ బెంగాల్లో అతి పెద్ద రిజర్వ్ వెస్ట్ బెంగాల్లో ఉంది. తర్వాత సెకండ్ స్థానంలో మ్యాంగ్రూవ్స్ని కలిగి ఉన్నటువంటి రాష్ట్రం అతిపెద్దది వెస్ట్ బెంగాల్. దాని తర్వాత మ్యాంగ్రూవ్స్ని కలిగి ఉన్నటువంటి సెకండ్ స్థానం ఏదైతే ఉంది అది ఒడిశా. దాని తర్వాత గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి న్యూస్లో ఉంది. దేని గురించి? గాంధీ సాగర్. సో గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి న్యూస్లో ఉంది. అది ఎక్కడ ఉంది అని అంటే అది మధ్యప్రదేశ్లో ఉంది. అది ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. అండ్ రీసెంట్గా మీకు తెలుసు ప్రాజెక్ట్ చీతా అనేది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కూనో నేషనల్ పార్క్. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కూనో నేషనల్ పార్క్లో మనకి సౌత్ ఆఫ్రికా నుంచి మరియు నమీబియా నుంచి తీసుకొచ్చినటువంటి చీతాస్ ఎన్ని తెచ్చినారు? మొత్తం 20. ఓకే, 20 చీతాలను మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కూనో నేషనల్ పార్క్లోకి ప్రవేశపెట్టడం జరిగింది. సో let me show you the map also. You will remember nice in this way. So this is the map of Madhya Pradesh. Telangana ekkada undi? This is the Telangana. Ikkada Telangana unte so Telangana ki paina Maharashtra, Maharashtra ki paina Madhya Pradesh. So Madhya Pradesh lo undi Gandhi Sagar Wildlife Sanctuary. ఒకటి గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సెంక్చురీ. తర్వాత కూనో నేషనల్ పార్క్. సో ఈ కూనో నేషనల్ పార్క్లో 20 చీతాలను తెచ్చినారు ఆఫ్రికా నుంచి మరియు నమీబియా నుంచి. తర్వాత ఇది ఒడిశా. ఇది ఒడిశా. సో ఒడిశాలో ఉన్నది ఇది వెస్ట్ బెంగాల్. మీకు మ్యాప్ తెలిసి ఉండాలి మొత్తం. ఓకే, సో దాట్ మీకు ఏదైనా థింగ్స్ ఈజీగా ఉంటుంది. స్టేట్స్ రీఆర్గనైజేషన్ గురించి చదివినా కూడా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు ఇయర్స్ అండ్ అమెండ్మెంట్స్కి సంబంధించి. ఓకే, సో ఇది వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ దేనికి ఫేమస్ అని అంటే ఇక్కడ సుందర్బన్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ మడ అడవులు. మడ అడవులు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని అంటాం. మడ అడవులు అత్యధికంగా ఉన్నది వెస్ట్ బెంగాల్లో. ఒడిశాలో సెకండ్ హైయెస్ట్. అండ్ ఒడిశాలోని మీకు భితర్కనిక నేషనల్ పార్క్ అనేది కనిపించడం జరుగుతుంది అన్నమాట. భితర్కనిక నేషనల్ పార్క్ కనిపించడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్ చీతా అనేది 2022లో లాంచ్ చేసినారు అని గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్ట్ చీతా. సో చీతాలను నమీబియా నుంచి తర్వాత సౌత్ ఆఫ్రికా నుంచి ఎందుకు తెస్తున్నాము అంటే అవి ఎక్స్టింక్ట్ అయిపోయినవి. ఓకే, ఇండియాలో అవి ఎక్స్టింక్ట్ అయిపోయినవి. ఎప్పుడు స్పాట్ చేసినారు అని అంటే 1952లో స్పాట్ చేసినారు. ఏమని? అవి అంతరించిపోయినవి, ఇంకా ఇండియాలో అవి కనిపించట్లేవు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ స్పీషీస్ని సో ఎన్వైరన్మెంటల్గా నీష్ అని అంటాము. అది ఇంకా చాలా పెద్ద కాన్సెప్ట్. వీఆర్ నాట్ గోయింగ్ టు డీల్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ మీకు అవసరం కూడా లేదు. సో 1952లో విలుప్తం అయిపోయినవి అని చెప్పేసి డిక్లేర్ చేయబడ్డటువంటి చీతాస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మళ్ళీ ఇండియాలో పెంచడానికి 2022లో ప్రాజెక్ట్ చీతాని ప్రవేశపెట్టి 20 చీతాస్ని తీసుకొచ్చినారు. మధ్యప్రదేశ్లో పెట్టినారు కూనో నేషనల్ పార్క్లో.
ఎక్కడ పెట్టినారు? కూనో నేషనల్ పార్క్లో వీటిని ప్రవేశపెట్టడము జరిగింది. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్. సో ఎన్వైరన్మెంట్ పర్స్పెక్టివ్లో అది ఇంపార్టెంట్. దాని తర్వాత మీకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి ఉంది న్యూస్లో. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి మీరు చదువుకోవాలి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అని అంటాం. ఇది ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మరి దీంట్లో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో న్యూస్లో ఉన్నవి కొన్ని ఉన్నవి చూడండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 2. సో గోల్ నెంబర్ 2 దేని గురించి చెప్తుంది అని అంటే జీరో హంగర్. తర్వాత గోల్ నెంబర్ 11 సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. గోల్ నెంబర్ 11 సుస్థిరమైనటువంటి నగరాలు మరియు సమూహాలు. సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. సుస్థిరమైనటువంటి నగరాలు మరియు సమూహాలు. తర్వాత 14 నంబర్ ఈజ్ లైఫ్ బిలో వాటర్. అంటే సముద్రంలో జీవితం. అంటే సముద్రంలో జీవితం అని అంటే మనం పోయి సముద్రంలో ఉండాలని కాదు. ఇప్పుడు నంబర్ ఆఫ్ క్రీచర్స్ ఉంటాయి, ఆల్గే, ఫంగై, తర్వాత నంబర్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ ఫిషెస్, చేపలు ఉంటవి. సో సముద్రంలో ఉంటాయి కదా, సముద్రంలో నీటిలో వేర్ ఎవర్ వాటర్. సో వాటర్లో నివసించేటువంటి జీవులకు సంబంధించిన లక్ష్యం 14 అనమాట. ఓకే, దాని తర్వాత 15ది లైఫ్ ఆన్ ద ల్యాండ్. సో ల్యాండ్ మీద ఉన్నటువంటి లైఫ్కి సంబంధించి, జీవరాశులకు సంబంధించి 15th గోల్. దాని తర్వాత 16th గోల్ పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇవి న్యూస్లో ఉన్నవి. సరే, ఇప్పుడు మీరు దీంట్లో ఏం చదువుకోవాలి అని అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టాపిక్ తీసి మొత్తం దాని యొక్క బ్యాక్గ్రౌండ్ చదువుకోవాలి. లైక్ 2015లో స్టార్ట్ చేసినారు, 2030 వరకు దీని లక్ష్యం ఉంది. సో మొత్తం 17 గోల్స్ ఉంటవి. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు స్టార్ట్ చేసినారు. ఆల్ 193 మెంబర్ కంట్రీస్ అని చెప్పేసి వీటిని మీరు చదువుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నవి. ఒకటి 1968 ఇయర్ గురించి, తర్వాత ఇంకొకటి 1996 ఇయర్ గురించి. ఇవి రెండు దేనికి సంబంధించి అని అంటే న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి, అణు అస్త్రాలకు సంబంధించి అంటే న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి ఏం జరిగింది అని అంటే 1968లో నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అనేది చేసుకోవడము జరిగింది. అండ్ 1996లో కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, సిటిబిటి అని అంటాము. ఇయర్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగొచ్చు, లేదా ఫ్యాక్ట్ లాగా ఎలాగైనా అడిగేటువంటి ఛాన్సెస్ ఉందన్నమాట. సో నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఎప్పుడు జరిగింది అని అంటే 1968లో. తర్వాత సిటిబిటి ఎప్పుడు జరిగింది అని అంటే 1996లో జరిగింది అని చెప్పేసి నోట్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ అగైన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అలాంగ్ విత్ ద G7 సమిట్. సో G7 సమిట్ గురించి చాలా బాగా ఫోకస్ చేసుకోవాలి. సో ఏమేమి డిస్కస్ చేసినాం G7 సమిట్ గురించి అని అంటే, G7 సమిట్ మనకి ఈ కంట్రీస్ ఉన్నవి ఏవేవి అని అంటే, ఒకటి కెనడా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 2 ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, 4 తర్వాత జపాన్. సో అవి 4, ఇది ఒకటి 5, అవి 2 7. ఆస్ట్రేలియా, తర్వాత ఆఫ్రికా, సౌత్ అమెరికన్ కాంటినెంట్ నుంచి ఎలాంటి కంట్రీస్ లేవని నోట్ చేసినారు. 2014లో ఇది సస్పెండ్ అయింది అని నోట్ చేసినారు. 1973లో ఏర్పడింది, 1975లో ఫస్ట్ సమిట్, 1997లో ఎక్స్పాండ్ అయింది. ఎందుకు అనంటే రష్యా సభ్య దేశంగా చేరింది. మళ్ళీ 2014లో యాజ్ ఇట్ ఈస్గా G7గా మారిపోయింది అని చెప్పేసి నోట్ చేసినారు. దీనికి పర్మనెంట్ హెడ్ క్వార్టర్స్ లాంటివి ఏది లేదు అని చెప్పేసి నోట్ చేసినారు. ఓకే, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మేక్ షూర్ యూ డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్ అండ్ యూ రిమెంబర్ ద థింగ్స్ వెరీ వెరీ అక్యురేట్. సో చదివినట్టు అక్యురేట్గా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్.
For more lectures, you may follow the Wisdom Way Academy of Excellence, and we'll be having a nice session again and again. Okay, so that's all for the class. We'll be seeing in the tomorrow's class. Thank you so much. Have a very good time ahead. Bye bye.